ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మరికొన్ని తెలుసుకుందాం సంక్షిప్తంగానే. ఏదైనప్పటికీ నేను ముందరగానే చెప్తున్నాను మీకు, ప్రతిదీ కూడా సంక్షిప్తంగా మనకి శాస్త్రంలో ఇంత భాగం ఇలాగా ఉంటుంది అంటే ఇది ఈ ప్రకారంగా ఇలాగా చదువుకోవచ్చు. అది శ్లోకాలుగా కానీ ప్రాక్టికల్గా కానీ ఏదైనప్పటికీ కూడా ఒక అవగాహన కలిగించడం కోసమని నేను మీ ముందరకు వచ్చి కొంచెంగా చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి శిరోభేదములు మనకి నందికేశ్వరుడు అంటే మరి ఇప్పుడు నాట్యశాస్త్రంలో ఇలా చెప్పారు, లేదంటే అభినయదర్పణలో ఇలా చెప్పారు. ఇవన్నీ కూడా కొంచెం కష్టం. ఏదో ఒక ఇది గ్రంథం తీసేసుకుని దాంట్లో చెప్పుకుంటే మిగతాది తర్వాత మనం తెలుసుకోవడమా, మళ్ళీ మనం చెప్పుకోవడమా, లేదా మళ్ళీ సమయం వచ్చినప్పుడు మనందరం కూర్చొని డిస్కస్ చేసుకోవడమా, అది వేరే సంగతి. ఇప్పుడు అభినయదర్పణం నందికేశ్వరుడు రాసినటువంటి అభినయదర్పణం ప్రకారము శిరోభేదములు 9 విధములు అంటే నవశిరోభేదములు లేదా శిరోభేదములు. సమ, ఉద్వాహిత, అధోముఖ, ఆలోలితం, దుతం, కంపితంచ, పరావృత్త, ఉక్షిప్తం, పరివాహితం, నవదా కథితం, శీర్షం నాట్యశాస్త్ర విశేషణైః. శాస్త్రమునందు 9 విధములుగా శిరోభేదములు చెప్పబడినవి అని నందికేశ్వర విరచిత అభినయదర్పణంలో ఇలాగ చెప్పారు. సమము అంటే సమంగా పెట్టడము, అంటే సమంగా పెట్టడం, ఇలా పెట్టేటువంటి శిరస్సుని సమశిరస్సు అంటారు. అలా ఎదురుకుండా ఉన్న కానీ నిశ్చలతం కానీ జపం చేస్తున్నప్పుడు కానీ ఇలాగ అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఉద్వాహితము అంటే పైకెత్తబడినటువంటి శిరస్సు ఉద్వాహిత శిరస్సు అని శాస్త్రం చెప్పింది. అంటే పైన ఉన్నటువంటి వస్తువులు చూడడం కానీ, లేదంటే పో అని చెప్పడం కానీ, ఇలా గర్వాన్ని చూపించడం కానీ, అలా అనేక రకాలుగా ఇది ఇక ఉపయోగాలు చాలా ఉంటాయండి. మనం ఈ 2 మాస్టర్ 2 చెప్పారు కాబట్టి 2, లేదంటే 3 చెప్పారు కాబట్టి 3, ఇలా వద్దు. పుస్తకంలో సవివరంగా చాలా ఉంటుంది. అది మనం ఎగ్జామ్ కోసం కానీ లేదంటే తెలుసుకోవడం కోసం కానీ ఇంకా అనేక రకాలు ఉంటుంది. అంటే ఇది ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను మీకు. అధోముఖము అంటే కిందికి వంచబడిన శిరస్సు అధోముఖము. అది మనకి అవమానము, లేకపోతే సిగ్గు వేసినప్పుడు, నీట మునిగినప్పుడు, ధ్యానము, చదువుతున్నప్పుడు, ఏదైనా వస్తువులు తీస్తున్నప్పుడు ఇలాగా ఇది ఉపయోగపడుతుంది మనకి. సమము, ఉద్వాహితము, అధోముఖము, ఆలోలితము అంటే చుట్టూ తిప్పబడినప్పుడు, అంటే చుట్టూ ఉన్నటువంటి వస్తువులు తిప్పడం కానీ, మూర్ఛ వస్తున్నప్పుడు కానీ, ఎక్కువ కోపం ఉన్నప్పుడు కానీ, ఇలా రౌద్రం కానీ, ఇలా అనేక రకాలుగా ఉపయోగపడినటువంటిది ఆలోలితం. దూతం నెక్స్ట్. దూతం అంటే పక్కకి ఇరు ప్రక్కలకు కదిలించబడినటువంటి శిరస్సు దూత శిరస్సు. అంటే ఇటు అటు, వద్దు, లేదంటే నువ్వు ఇలా అనేక రకాలుగా అటు ఇటు చూడడం, ఇటు అటు ఉన్నటువంటి వస్తువులను చూడడం, ఇటు అటు ఉన్నటువంటి వాళ్ళని పిలవడం. సమము, ఉద్వాహితము, అధోముఖము, ఆలోలితము, ధుతము, కంపితము, రండి, అలాగే కౌంట్ చేయడం, ఏదైనా ఇలా లెక్క పెట్టడం, ఇలాగ వేరియేషన్స్లో మనకి ఇంకా అనేక రకాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంకా చాలా చెప్పుకోవాలి కాబట్టి మనం తొందరగా చెప్తున్నాం. మనం సమము, ఉద్వాహితం, అధోముఖం, ఆలోలితం, తూతం, కంపితంచ, పరావృత్తం అంటే ఒక పక్కకి పో, నాకు ఇష్టం లేదు అని పక్కకి తీయడం, కోపం వచ్చినప్పుడు కానీ, వద్దని చెప్పినప్పుడు కానీ, చీ అని అసహించుకున్నప్పుడు కానీ ఇలాగ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. తర్వాత కంపితము పక్కకి తిప్పి ఇలా పైకి ఎత్తి ఇలా ఇష్టం ఉన్నటువంటి ఆ పక్కన నుండి పక్కనకి పైకి ఉన్నటువంటిది. అదే ఇది కూడా అంతే. కోపానికి ఎక్కువ యాంగ్రీ లేదు, వద్దని చెప్పినప్పుడు కానీ, వెళ్ళు అని చెప్పినప్పుడు కానీ, ఎన్నిసార్లు చెప్పాలి, వెళ్ళు పైకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఉపయోగపడుతుంది అన్నమాట. అధోముఖము అలాగే సమోద్వాహితం, అధోముఖం, ఆలోలితం, ధుతం, కంపితంచ, పరావృత్తం, ఉక్షిప్తం, పరివాహితం. పరివాహితం అంటే ఇరు ప్రక్కలకి వంచబడినటువంటి శిరస్సు పరివాహితము.
ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను, అలాగే నువ్వు అంటే కూడా నాకు చాలా ఇష్టము, రండి, ఇలాగా అనే వేరియేషన్స్లో అనేదానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా చక్కగా శాస్త్రం చూసుకొని అనేక రకాలుగా నేర్చుకొని గురువు దగ్గర నేర్చుకొని తద్వారా పుస్తకం చూసి చదువుకొని మీరు చేసుకుంటే మీకు విద్య తెలుస్తుంది. తర్వాత పరీక్షలకి వెళ్ళడానికి కూడా చక్కటి అవకాశం ఉంటుంది. అలాగే ఇది శిరోభేదాలు. అలాగే గ్రీవాభేదములు. గ్రీవాభేదములు 4 విధములు. గ్రీవ అంటే మెడకాయ అన్నమాట. ఇవన్నీ కూడా సాంస్క్రిట్ వర్డ్స్. శిరస్సు, గ్రీవ, దృష్టి, భ్రు సాంస్క్రిట్లోనే ఉంది. మన అట్లాగే గ్రీవాభేదాలు అంటే మన తెలుగుని మెడకాయ భేదాలు అని అంటే బాగోదు కదా. అందువలన సాంస్క్రిట్ వర్డ్ని డైరెక్ట్గా గ్రీవాభేదములు, గ్రీవాభేదస్ అని ఇంగ్లీష్లో కూడా గ్రీవాభేదస్. వాళ్ళు నెక్ మూమెంట్స్ కూడా అంటారు, అది కూడా పర్వాలేదు. అలా గ్రీవాభేదస్ అని రాసినా కూడా తప్పులేదు. సుందరీచ తిరస్చేన పరివర్తితాచ ప్రకంపితంచ భావత్ నత్నే యగ్రీవా చతుర్విధ. ముందు గుర్తుపెట్టుకోండి. సుందరీచ తిరస్చేన పరివర్తితాచ ప్రకంపితంచ భావత్ నత్నే యగ్రీవా చతుర్విధ. 4 విధములుగా భావజ్ఞుల చేత చెప్పబడినది, శాస్త్ర కోవిదుల చేత చెప్పబడినది అని అభినయ దర్పణంలో చెప్పబడినది అని చక్కగా చెప్పారన్నమాట. అంటే అడ్డముగా కదిలించబడినటువంటి గ్రీవ మెడకాయని సుందరి అంటారు. అంటే చక్కగా శృంగార రసము కానీ, అంటే నవ్వుతూ ఇష్టపడినప్పుడు కానీ, అలాగ ముద్దాడుతున్నప్పుడు కానీ, ఇది ఉయ్యాలు ఉడుతున్నప్పుడు కానీ, ఒప్పుకుంటున్నప్పుడు కానీ, యాక్సెప్టెన్స్ అంటే ఇలా దీనికి ఐ అగ్రీ, అది శృంగారం నటనకి ఎక్కువ వాడతారు దీన్ని. అంటే సుందరి తిరస్చేన అలా అంటే ముందరికి వెనక్కి, ముందరికి వెనక్కి. అంటే ఇది పాములాగా, స్నేక్ లాగా చూపించినప్పుడు కానీ, అలాగే మనం కర్ర సాము, కత్తి సాము చేస్తాం కదా, దానికి కూడా ఎక్కువ ఇది వాడతారు. తిరస్చేన అలా. పరివర్తితాచ అర్ధచంద్రాకారంగా ఏమన్నా ముద్దు పెట్టుకున్నప్పుడు కానీ, ఇష్టపడుతున్నప్పుడు కానీ, ఎత్తుకు ఇలా తిప్పుతున్నప్పుడు కానీ, ఇలా దీనికి ఇలాగ ఈ గ్రీవ ఎక్కువ వాడతారనమాట. సుందరి తిరస్చేన పరివర్తిత ప్రకంపితంచ అంటే ముందరికి వెనక్కి, అంటే యానిమల్ నెమలిలాగా ముందరికి వెనక్కి, ముందరికి వెనక్కి. అది మనీ కౌంట్ చేస్తాం కదా, ముందరికి వెనక్కి. అలాగా ఈ మనీ కౌంట్ చేసుకుంటే లెక్క పెట్టడం కానీ, మీరు అన్నప్పుడు కానీ, లేదా నువ్వు నేను అన్నప్పుడు కానీ, ఇలాగా అనేక రకాలుగా దాన్ని కూడా వాడుకుంటారని శాస్త్రం చెప్తుంది. ఈ ఉపయోగాలు అన్నీ కూడా మీరు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా శ్లోకం ద్వారా నేర్చుకుంటే ఇంకా మంచిది. అన్నీ కూడా ప్రతిదీ కూడా ఎక్కువ ఉంటాయి. అన్నీ చక్కగా సవివరంగా నేర్చుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.